బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు నివేదిక తయారు చేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, అయితే రాష్ట్రంలో సంచలనం నేర్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగిన అంశంలో ఇప్పటికీ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే అప్పుడు కొనసాగిన అధికారులకు సంబంధించి కావచ్చు విచారణ ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అన్నారం సుందిల్ల ప్రాజెక్ట్ ఏదైతే కుంగుబాటు కావచ్చు, ఇతర లీకేజీలకు సంబంధించి కావచ్చు, దీనిపైన ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి కావచ్చు సుదీర్ఘంగా విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా 2024 మార్చి 14వ తేదీకి సంబంధించి కూడా ఏదైతే జీవో 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు సంబంధించి కూడా వేరువేరుగా పిటిషన్లు ప్రధానంగా దీనిపైన వాళ్ళు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులో నిర్మాణం నిర్వహణకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి. ఇక దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రజాధనం వృధా చేసినట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా దీనిపైన విచారణ చేపించాలి. ఇక పూర్తి స్థాయిలో దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కావచ్చు ఇక ప్రజలకు వివరించాలన్నట్టుగా కూడా కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలు కావచ్చు, వీటన్ని అంశాలను తేల్చేందుకు నివేదికను సిద్ధం చేసేందుకు పీసీ ఘోష్ ను కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా నివేదికకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. అక్కడ సంబంధించిన లీకేజీలు కావచ్చు, ఇక ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా కావచ్చు మొత్తంగా ఈ విచారణ నివేదికను హైకోర్టుకు సంబంధించి కూడా సబ్మిట్ చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఈరోజు దీనిపైన హైకోర్టు విచారణ జరిపింది. దీంట్లో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు సంబంధించి కూడా ఊరట లభించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కూడా ఎలాంటి చర్యలు చేపట్టొద్దు అన్నట్టుగా కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించిన నిబంధనలను పాటించలేదని కూడా హైకోర్టు తెలిపిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా కాళేశ్వరం సంబంధించిన అవకతవకల పైన జస్టిస్ ఘోష్ కమిషన్ అలాగే ఈ నివేదికకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఉన్నతాధికారులకు సంబంధించి తమ పరువు ప్రతిష్టను భంగం చేస్తా ఉన్నారు. దాంట్లో సాంకేతిక లోపం వల్లనే కుంగుబాటు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇక దీంట్లో విచారణ పేరుతో కూడా మన ఇబ్బందుల పాలు గురి చేస్తున్నట్టుగా కూడా హైకోర్టును అదే వేరువేరుగా పిటిషన్ను దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ పిటిషన్ కి సంబంధించి కాబట్టి విచారణ జరిపించారు. పీసీ ఘోష్కి సంబంధించిన నివేదికను హైకోర్టు పరిశీలించిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎందుకంటే దీంట్లో ప్రజాధనం అంత 1000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. మొత్తంగా దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగింది. శాసనసభ వేదికగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కుంగుబాటు కావచ్చు, ఇక అన్నారం సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన లీకేజీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చర్చ జరిగిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగి 2 సార్లు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కూడా పంపించడం జరిగింది. దీనిపైన కూడా సిబిఐ రియాక్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా తాత్కాలికంగా హైకోర్టులో ఊరట లభించినప్పటికీ కూడా ఒకవైపు ఈ కాళేశ్వరంకి సంబంధించిన కుంగుబాటు పైన ఇప్పటికీ సిబిఐకి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగాలని కూడా భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే 2 సార్లు లేఖ రాసిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక దీనిపైన ఇప్పటికే సిబిఐ కూడా దీనిపైన రియాక్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తాం. ఇక ఏదైతే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిషన్ యాక్ట్ 1946 సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అంశాలు కావచ్చు, సిబిఐ దర్యాప్తు కొరితే తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తంగా దీన్ని సింగిల్ విండో విధానానికి సంబంధించి కావచ్చు, భారత ప్రభుత్వ శిక్షణా శాఖకు సంబంధించి కూడా సిబిఐ
పంపాలని కూడా సిబిఐ స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. నేపథ్యంలో డిఓపిటి జారీ చేసిన సింగిల్ విండో విధానం ప్రకారం చెక్ లిస్ట్ కు సంబంధించి కావచ్చు, తాజాగా లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సాధ్యమైనంత త్వరలో కూడా సెక్షన్ 5 కింద డిఓపిటి నోటిఫికేషన్ జారీ చేసి దర్యాప్తు ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి సిబిఐ కూడా ఇప్పటికైతే సానుకూలంగా స్పందించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. వైపు హైకోర్టులో ఊరట లభించిన సిబిఐ ఎంక్వైరీలో ఏం జరిగింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా గతంలో రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా ఈ లీకేజీల వల్లనే బ్యారేజ్ కుంగుబాటు జరిగింది, ఇక్కడ సంబంధించి కూడా లీకేజీలు ఏర్పడ్డాయి, ప్రజాధనం వృధా అయింది, మరొకసారి అక్కడ డ్యామ్ సంబంధించి కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా కూలే అవకాశాలు చాలా వరకు ఉన్నట్టుగా కూడా ఆ రిపోర్ట్లు స్పష్టం చేసినది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దాన్ని డ్యామేజ్ ని మరోసారి రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటుంది. మరోసారి అక్కడ నిపుణులకు సంబంధించి కావచ్చు వాటి అందరినీ పరిశీలించిన తర్వాత అక్కడ ఏం చేయాలి అనేది కూడా అంశాలపైన కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి సందర్శించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడైతే ఈ అంశాల్లో హైకోర్టు పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సంబంధించి కూడా చర్యలు తీసుకోవద్దన్నట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమే అని హైకోర్టు చెప్పింది, తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. కాబట్టి సిబిఐ నివేదికకు సంబంధించిన ఘోష్ కంపేర్ చేసిన తర్వాత అసలు నిజాలు తెలుస్తాయి. తాత్కాలిక రిపోర్ట్ చూసి ఫైనల్ రిపోర్ట్ అని కూడా భావిస్తా ఉన్నారు. త్వరలో ఇప్పుడు దీంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కావచ్చు, మొత్తంగా ఈ అంశానికి పూర్తి స్థాయిలో అన్ని బయట పెడితే బీజేపీతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా కుమ్మక్కై ఇట్లాంటి ఏదైతే తప్పించుకోవాలని కూడా చూస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాను. ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, మొత్తంగా తాము ఈ అంశంలో సంబంధించిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకి సంబంధించి కూడా హైకోర్టే స్పష్టం చేసింది, ఎలాంటి అవకతవకలు జరగనట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తం చూడాలి లక్ష్మణ, ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశం కాబట్టి దీంట్లో ఏ విధంగా హైకోర్టు ముందుకెళ్తుంది, ఇక సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఏ విధంగా ఆ ఎంక్వైరీ ఉండబోతా ఉంది. మొత్తంగా పీసీ ఘోష్కి సంబంధించి కూడా ఈరోజు తీర్పును వెల్లడించారు. కాబట్టి మరోసారి పీసీ ఘోష్కి సంబంధించి కూడా ఆయన హైకోర్టుకు తెలిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని సాక్ష్యాధారాలతో మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తారా, సిబిఐని ఆశ్రయిస్తారా, హైకోర్టుకు వెళ్తారు. ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా మరికొన్ని రోజులు కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎలా ఉండబోతుందని కూడా వైపు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.